అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టద్దు, ఇది చంద్రబాబు మాట. తన పార్టీ ఎమ్మెల్యేలకి చేసిన హితబోధ. అలాంటి క్వశ్చన్లతో సభావేదికగా ప్రభుత్వ పరువు తీయొద్దు అంటూ ఆయన కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావించి మరీ క్లాస్ స్పీకర్. ఇది జరిగిన మరుసటి రోజే మళ్ళీ ప్రభుత్వానికి అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితే ఎదురైంది. అయితే ఈసారి టీడీపీ ఎమ్మెల్యేల నుంచి కాదు, బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన సుజనా చౌదరి రూపంలో చంద్రబాబు సర్కార్ని ఎండగట్టేసే పరిస్థితి జరిగింది. చంద్రబాబు పాలన వైఫల్యంగా మారుతోంది అన్నట్టుగా అభిప్రాయం వ్యక్తం చేయాల్సి వచ్చింది. ఏడాదిన్నర గడిచిన అమరావతి రైతుల గోడు పట్టించుకున్న పాపాన పోలేదు అంటూ ఆయన వాపోయారు. గత మన అసెంబ్లీ సెషన్లో అమరావతి మీద అమరావతి రైతుల ఆర్తనాదాలు 5 సంవత్సరాలు నేను స్వయంగా హ్యాండిల్ చేశానది. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 15 నెలలైనా కూడా అమరావతి రైతుల సమస్యలు మాత్రం సాల్వ్ కావట్లేదు. ఆ రోజు స్పీకర్ గారు ఇది సబ్జెక్టు మంచి సబ్జెక్టు, దీనికి ఒక 2 గంటల సమయం ఇచ్చి అడ్రస్ చేయాలి అని అన్నారు. ఆ 2 గంటలు రాలేదు, అమరావతి రైతుల ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు. అధ్యక్ష, చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా సాగుతోంది అన్నట్టుగా ఆయన ప్రస్తావించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం పట్ల, కూటమి ప్రభుత్వ పాలనా తీరు పట్ల అనేక వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. క్రమంగా అసంతృప్తి రాజుకుని అది తీవ్రమైనటువంటి స్థాయికి చేరుతోంది. ఇది ఇప్పుడు అమరావతి రైతాంగాన్ని కూడా తాకినట్టు కనిపిస్తోంది. అందుకు సుజనా చౌదరి మాటలు ఒక ఉదాహరణ. అమరావతి రైతుల్లో ఇప్పటికే ఫస్ట్ పేజ్లో భూములు ఇచ్చిన రైతులకి ప్లాట్ల సమస్య తీరలేదు. అసైన్ రైతులకు సంబంధించి కొంత మినహాయింపులు ఇస్తున్నామని ఇట్టా కొంత సానుకూల సంకేతాలు వెలువడుతున్నా అసలు సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదు. ఫస్ట్ పేజ్ రైతుల సమస్యలు పరిష్కారం కాకుండా అట్టా సాగుతుండగానే సెకండ్ ఫేజ్ మళ్ళీ ఒక 45,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ అన్నట్టుగా చంద్రబాబు ప్రయత్నం చేశారు. దానికి రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ప్రస్తుతం ఆచితూచి సాగుతున్నారు. త్వరలోనే ఏదో ఒక సమయం చూసి సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్ళే యోచనలో ఉన్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సుజనా చౌదరి లాంటి వాళ్ళు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ప్రభుత్వం అమరావతి రైతాంగాన్ని ఏ మాత్రం పట్టించుకుంటున్న పాపాన పోవట్లేదు అన్నట్టుగా మాట్లాడే పరిస్థితి రావడం ఆసక్తికరమైనటువంటి అంశం. వాస్తవానికి ఎమ్మెల్యేలేమి ఊరికనే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు అనుకోకూడదు. ఎమ్మెల్యేల మీద సామాన్య ప్రజల ఒత్తిళ్లు ఆ రీతిలో ఉన్నాయి. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల ఒత్తిళ్ల ప్రభావం కనిపిస్తుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం జనాల్లో మొదలైనటువంటి కదలిక, ఇవన్నీ ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేల్లో అలజడి రేపుతున్నాయి. అది అసెంబ్లీలో ప్రతిఫలిస్తుంది. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేల మాటలతో ప్రభుత్వం ఇరుకును పడుతోంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు ఎమ్మెల్యేలని మాట్లాడొద్దు అన్నట్టుగా సముదాయించే పరిస్థితికి వచ్చారు. స్థానిక సంస్థల్ని, వ్యక్తిగత సమస్యల్ని ప్రస్తావించొద్దు అన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఆ సమస్యలు ప్రస్తావించకుండా ఎమ్మెల్యేలు ఊరుకునేలా కనిపించట్లేదు. అందుకే నిన్న అంత పెద్ద క్లాస్ స్పీకిన తర్వాత ఇమీడియట్గా బీజేపీ ఎమ్మెల్యే రూపంలో ఇలాంటి ఎదురుదెబ్బ బాబుకు తగలడం ఒక ఉదాహరణ. మరి ఎన్నాళ్ళని ఇలా ఎమ్మెల్యేలని నియంత్రించి, ఎమ్మెల్యేలు సమస్యలు ప్రస్తావించకుండా సముదాయించి చంద్రబాబు నెట్టుకు రాగలరు? ఎమ్మెల్యేలు కూడా ఎన్నాళ్ల పాటని ప్రజా సమస్యల ప్రస్తావన లేకుండా, ప్రజలు గొంతెత్తుతున్నప్పుడు వాళ్ళ స్వరం వినిపించకుండా ఎంతకాలంగా ఓపిక పడతారు? ఎన్నాళ్ళని ఎదురు చూస్తారు? ఇవన్నీ కీలకమైనటువంటి అంశాలు. అందులోనూ అమరావతి రైతులకు సంబంధించినటువంటి విషయం చంద్రబాబుకు చాలా కీలకం కాబట్టి అమరావతి విషయంలో సీడ్ క్యాపిటల్ కానీ, ముఖ్యమైనటువంటి పరిపాలనా కేంద్రం కానీ, ఇతర ఎక్కడ అభివృద్ధి అంతంత మాత్రంగా నడుస్తున్నటువంటి తరుణంలో ఈ పనులు వేగవంతమయ్యేదెప్పుడు అనే ప్రశ్న ఉదయిస్తోంది. అందుకు తార్కాడం సుజనా చౌదరి అసెంబ్లీ వేదికగా చేసినటువంటి కామెంట్స్. మరి వీటిని చంద్రబాబు ఏ రీతిని ఎదుర్కొంటారు, ఎలా గాడిలో పెడతారు, ఎట్టా కూటమిని గాడి తప్పకుండా చూసుకుంటారు? చాలా కీలకమైనటువంటి అంశాలు.